నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చూసుకున్నట్టయితే అసెంబ్లీలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ బాబుకి చెప్పి ఆపింది నేనే అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మరి దీని మీద మరి బాబు గారు ఇంతవరకు స్పందించింది లేదు. అసలు నిజంగానే మరి ఈ ఏపీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తే ఆపేశారా? అసలు ఏం జరిగింది, ఏపీలో ఏం జరుగుతుంది, అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది విశ్లేషించి మనకు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. ఇప్పుడు చూసుకున్నట్టయితే బాబుకి చెప్పి ఆపింది నేను అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా. అది నీ నీతి, ఇది నా నీతి అని కూడా మాట్లాడడం జరిగింది సార్. సో దీన్ని అసలు ఎట్లా చూడాలంటారు? ఇంత చూడడానికి ఎట్లేదమ్మా, రెండు కలుతులు రెండు చెవులు తినండి. అసలు నిజంగా చెప్పాలంటే నేను ఇన్నాళ్ళు బట్టి కేసీఆర్ గారు అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిలో ఓన్లీ కేసీఆర్ గారికే చంద్రబాబు నాయుడు గారితో పడదు, కేసీఆర్ గారే చంద్రబాబు నాయుడు గారిని ఇచ్చేస్తారని ఏదో అనుకునేవాడిని. అమ్మ, కేసీఆర్ గారి కన్నా ఓటుకు నోటు కేసులో కడుపు నిండా బడబాగ్ని పెట్టుకున్నాడు అంటే రేవంత్ రెడ్డి అని నిన్నటితో సుస్పష్టమైంది. ఒక్క దెబ్బకి రోడ్డు మీద నిలబెట్టాడు చంద్రబాబు నాయుడు. ఆయన రెండు రాష్ట్రాలకి నిజంగా తీరని అన్యాయం చేసి ఏకైక వ్యక్తి ఎవడున్నాడంటే ఆయన చంద్రబాబు నాయుడు అని రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పేశాడు. పైపెచ్చు చంద్రబాబు నాయుడు ఎంత గొప్పోడంటే తన జీవితంలో చేయని మంచి ఇంకోటి చేస్తే కూడా డైజెస్ట్ చేసుకోలేక ఆ మంచిని కూడా నిలువరించే సామర్థ్యం ఓన్లీ చంద్రబాబు నాయుడుకి ఉందని రేవంత్ రెడ్డిని సభాసాక్షిగా చెప్పాడు. శభాష్. ఈ రోజు దాకా చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరికైనా ఒక ఇల్యూజన్ ఏమైనా ఉంటే ఏమో రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు అనుకుంటే అది భ్రమ అని వెచ్చలవిడిగా చెప్పగలిగాడు. నేను 2 పదాలు వాడిని వెచ్చలవిడిగా మాట్లాడగలిగాడు ఆయన. అంటే ఎంత అక్కస్తో చెప్పుకోగలిగాడంటే అక్కసని నేను అన్నాను. ఎందుకు అక్కస అంటే నిజంగా రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించుకోవడానికి రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్కి ఎంత చిత్తశుద్ధి ఉన్న దగ్గర అట్ ద కాస్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు వల్ల ఇవాళ నిలువరించబడిన తెలంగాణకి ఎవరి వల్ల మళ్ళీ పునరక్షణ జరుగుతుంది. ఇందులో నిజాలు మాట్లాడదాం ఒకసారి. శ్రీశైలం నుంచి మాత్రమే కదా కృష్ణా జలాలు మనం తరలించుకోగలం. ఇంకేమైనా మార్గం ఉందా? ఎవరికైనా తెలుసా? తెలియదా? తెలిసి మాడతారా, తెలియక మాడతారా? ఉదాహరణకి రేవంత్ రెడ్డి అనుకుందాం, లేదా చంద్రబాబు నాయుడు అనుకుందాం, లేదా కేసీఆర్ అనుకుందాం, లేదా జగన్మోహన్ రెడ్డి అనుకుందాం. ఈ నలుగురే కదా ప్రజెంట్ విడిపోయిన రాష్ట్రాలకి. కాసేపు ఈ నలుగురిని ఇలా పక్కన నిలబెడతారు. రాజకీయాలు మాట్లాడతారు, రాజకీయాలకు సంబంధించిన అంశాలు. మనకు ఒక ఎపెక్స్ బాడీ ఒకటి ఏడిసింది. రెండోది కేఆర్ఎంబి. వీళ్ళు మనం జీతాలు ఇస్తే బతుకుతున్న వాళ్ళు, పని చేస్తున్న వాళ్ళు. వీళ్ళకి రాజకీయాలు ఎందుకు? బ్రిజేష్ ట్రిబ్యునల్, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారు ఇంత పెద్ద తూములు తవ్వచ్చు, లేదా పెద్ద పెద్ద అగాధాలు చేసేయవచ్చు. 887 ఫీట్లు దాటి వచ్చిన వాటర్ను మాత్రమే కదా బ్రిజేష్ ట్రిబ్యునల్ గైడ్ లైన్స్ ప్రకారం మనం తరలించుకోగలం. అంతేకాని శ్రీశైలంలో డ్యామ్లో ఉన్న వాటర్ పంపులు ఎట్టి తోసుకుని వెళ్ళిపోయే సామర్థ్యం ఎవరికైనా ఉందా? ఒప్పుకుంటారా ఒప్పుకోరా? దీనికే కదా కేఆర్ఎంబి వాడు ఉన్నాడు, లేకపోతే ఎపెక్స్ బాడీలు ఉన్నాయి. ఈ నోట్లో ఏమైనా గడ్డి పెట్టుకుని కూర్చొని ఉన్నారా? చచ్చిపడి ఉన్నారు ఎక్కడైనా? ఈ పనికిమాల నేత వాళ్ళు ఇద్దరు బయటకు వచ్చిన ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలే? ఎక్సెస్ వాటర్ రాయలసీమకి ఎలా తరలిస్తారు? నాకు తెలిసినంత వరకు 138 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఇది రాయలసీమ ఎత్తిపోతల పథకం. జగన్మోహన్ రెడ్డి ఏమైనా మన మీద దయాదాక్షిణ్యాలతో పూడికి తీస్తే, ఎందుకంటే నా చరిత్రలో నాకు తెలిసిన ప్రాథమిక అవగాహనలో రాజశేఖర రెడ్డి గారి ఆయనలోనూ చంద్రబాబు నాయుడు ఎవరైనా అడగండి, పోతిరెడ్డిపాడు నుంచి తీసుకెళ్లే వాటర్ రాయలసీమ ఎత్తిపోతల పథకం మా డ్రీమ్ ప్రాజెక్ట్ అనే చెప్తారు ఎవడైనా సరే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎవడైనా సరే 138 టీఎంసీలు నింపగలిగారా? అంటే 139 టీఎంసీలు వాళ్ళు నింపితే వీళ్ళకి ఎంత బాధ వస్తుంది. ఉదాహరణకి ఎక్సెస్ వాటర్ కృష్ణానదికి రీసెంట్ పాస్ట్లో వచ్చిన ఎన్ని ఎలక్షన్స్ 11 లక్షల పైచీలకు క్యూసెక్లు ప్రకాశం బ్యారేజ్ కొట్టినప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ నుంచి తగిలించిన వాటర్తో సస్యశ్యామలు అయితే రాయలసీమ వీళ్ళకి వచ్చిన కష్టం ఏంటి? మొన్నే కదా బుడమేరు వాగు ఇప్పుడు జరిగిన దౌర్భాగ్యం అదే కదా. 11 లక్షల క్యూసెక్లు ఎక్సెస్ వాటరే కదా కొట్టింది. ఊహకందండి. ఒక దగ్గర 100 సంవత్సరాల చరిత్రలో అంత వాటర్ రాలేదని అందరూ చెప్తున్నారు కదా. మరి అప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ నుంచి వాటర్ వెళ్ళుండదు కదా రాయలసీమకి. తరలించిపోయినట్ట, ఎత్తుపోయినట్ట తెలుగు ఉండే మాడుతున్నాడు ఎవడన్నా, లేకపోతే బుర్ర చిలక్కుని పెట్టుకుని మాడుతున్నాడా? ఇప్పుడే ఎపెక్స్ బాడీ వాడు కానీ పోతిరెడ్డిపాడు కేఆర్ఎంబి వాడు కనుక ప్రెస్ మీట్ పెట్టి చెప్పకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు వెళ్ళి డెప్పజలాలు కొట్టండి వాళ్ళకి. ఏమైనా నాటకాలు ఆడుతున్నారా మీరని? ఎందుకంటే ఇక్కడ 2 విషయాలు మాడతాను. నేను ఫస్ట్ తెలంగాణ పక్క మాడతాను, తర్వాత ఆంధ్ర పక్క మాడతాను. ఇదే నదీ జలాలు ఇలా తరలించుకుపోయారంటే తప్పవడది. రేవంత్ రెడ్డి చెప్పింది నిజం అనుకుందాం కాసేపు. తరలిపోతుంటే ఇలా గుడ్డుగొర్రను పలుతవుతారు కేఆర్ఎంబి వాళ్ళు. ఎంప్లాయీసే కదా వాళ్ళు, వాళ్ళకి బాధ్యత లేదా? రేవంత్ రెడ్డి వచ్చి తూములు ఇప్పుడా? ఇల్లే కదా ఇప్పేది. అయిపోయింది కదా. ఇప్పుడు అటుపక్క వెళ్ళి ఆంధ్ర వెళ్ళి మాడదాం. ఎక్సెస్ వాటర్ తీసుకెళ్ళిపోతుంటే తీసుకెళ్తాడు జగన్మోహన్ రెడ్డి మాడాడు కదా. ఈయన
జగన్మోహన్ తరలిపోతున్నప్పుడు కేఆర్ఎంబీ వాడు వెళ్ళి జగన్మోహన్ నిలదీయవలసిన బాధ్యత లేదా? ఖచ్చితంగా ఉంది. ఎక్కడి నుంచి మీరు కొట్టాలు ఇప్పారని? అసలు అట్లా సాధ్యం అవుతుందా సార్ ఇవి మాట్లాడారు? ఇప్పుడు బాగా చెప్పు, సాధ్యం కాదు కదా. సాధ్యం అవుతుందా అవుదా? లేదు అసలు. ఇప్పుడు మనం ఇంకో పాయింట్ మాడదాం. నాగార్జున సాగర్ మీద రాష్ట్రం విభజించి 10 ఏళ్ళు అయింది కదా. మొదటిసారి చంద్రబాబు నాయుడు కదా ముఖ్యమంత్రి. కర్రలు కటారులు పెట్టుకుని రైతులు నాగార్జున సాగర్ డ్యామ్కి వచ్చారు లేదా? అప్పుడు కేసీఆర్ కదా ముఖ్యమంత్రి. రెండోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రెండోసారి ముఖ్యమంత్రి కేసీఆర్. అప్పుడు ఎలక్షన్ రోజు కర్రలు కటారులు పెట్టుకుని మళ్ళీ రైతులు వచ్చారు కదా. అంటే మధ్యలో మాట్లాడవలసిన వాడు కేంద్రంలో ఉన్న ఎపెక్స్ బాడీ వాడు, ఇక్కడ కేఆర్ఎంబీ వాడు. వీళ్ళిద్దరూ కాకుండా వీళ్ళు రాజకీయ నాయకులు ఎందుకు పంచాయతీలు పడుతున్నారు? విభజన హామీ ఎలక్షన్ స్టంట్ అన్నారు కదా సార్, అదంతా స్టంటే కదా. ఇప్పుడు నీ స్టంట్ ఏమైంది అంటే వాళ్ళ నోట్లో మట్టి కొట్టేస్తావా? అంటే మనం 11 లక్షల క్యూసెక్లు ప్రకాశం బ్యారేజ్కి హిట్ అవుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు నువ్వు కలిపి కుట్ర పని, రేవంత్ రెడ్డి అన్న వీరిద్దరూ కుట్ర పని రాయలసీమకి నీరు వెళ్లకుండా పోతిరెడ్డిపాడు రెడ్డిని మూసేశారా? ఇది అడగండి ఒకసారి. అది చెప్తుంది కదా. చంద్రబాబు నాయుడు నిలువరించాడంటే 11 లక్షల క్యూసెక్లు పైన అక్కడ హిట్ అయినప్పుడు వాటరు కృష్ణానదికి ఎక్సెస్ వాటర్ వచ్చినట్టే కదా. ఎక్సెస్ వాటర్ పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి తరలించుకొని ఏడు చేసినట్టు. ఇది అడగమన్నా ఉన్నాను. దాని గురించి అసలు ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడరు? అవగాహన లేకపోవడం వల్ల ఈ రోజు. అది నాకు తెలియదు. నాకు అవగాహన ఉందో లేదో ఆడికి ఉందో లేదో నాకు అనవసరం. నీకు 11 లక్షల పైచీలకి హిట్ అయిందో లేదా ప్రకాశం బ్యారేజ్కి? ఇక్కడ దీన్ని తరలించుకుని పోతే అంత ఛాన్స్ ఉందినా? అంటే తరలించకుండా అడ్డుపడ్డాడంటే చంద్రబాబు నాయుడే కదా. ఇక్కడ నేను నా నెగోసియేషన్స్ ఫలించాయంటే రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడే కదా రాయలసీమకి అన్యాయం చేసిన వాళ్ళు. ఒప్పుకోక్కర్లేదా? లేదంటే అప్పుడు పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి వాటర్ వదిలేని ఒప్పుకోమను. ఇది కూడా తప్పే కదా. అంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా తరలినట్టే కదా. మీరు ఏ ప్రాతిపదిక మీద నువ్వు కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నావు చంద్రబాబు నాయుడుకి? ఏ ప్రాతిపదిక మీద నువ్వు కాంట్రాక్ట్ సర్టిఫికేట్ మీరు తీసుకుంటున్నారు ఇక్కడ? నేనే అని. ఇప్పుడు రాజకీయం మారుదాం. రాష్ట్ర విభజన దేని గురించి అయింది? నీళ్లు నిధులు నియామకాలు కదా. ఇప్పుడు కృష్ణా గోదావరి జిల్లాలు, తెలంగాణ 10 జిల్లాల్లో చుట్టూ పారుతుందా, మధ్య నుంచి వెళ్తుందా? పక్క నుంచి వెళ్తుంది. తెలంగాణ రాష్ట్రాల నుంచే వెళ్తుంది. పక్క నుంచే కదా. మన ఎత్తి మధ్యలోంచి అయితే వెళ్ళట్లే కదా. ఏదైనా ఎత్తిపోతల పథకం నుంచి కదా బొక్క నీళ్లు. గతంలో రాజశేఖర రెడ్డి గారైనా గోదావరి నదీ జలాల తరలింపు, కృష్ణా నదీ జలాల తరలింపు, కృష్ణా నదీ జలాలతోనూ పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి కానీ లేదంటే తరలిపోతున్న వాటి ఇవన్నీ మాట్లాడుతున్న విషయాలు పాతవే కదా. కొత్తవి ఏమైనా లేటెస్ట్ ఉన్నాయి? కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడి మొదటి మాట ఏంటి? నేను ఇంటింటికి నీళ్ళు లేకపోతే ఆయన ఓటు అడగను అన్నాడు. ఎంత కాదన్నా 90% పైచీలకి సక్సెస్ అయ్యింది కదా తెలంగాణలో. ఎవరిగా నీళ్ళు ఉన్నాడా? మిషన్ కాకతీయ, మిషన్ భగీరథతోనే సక్సెస్ అయ్యారు కదా. చెరువులన్నీ పూడికలు తీశారు, వాళ్ళ చేతనైంది. మిషన్ భగీరథ అన్నది ట్యాంకులు కట్టి బ్లూ కలర్ లో ట్యాంకులు ప్రతి ఒడి ఊర్లోనే కనబడుతున్నాయి కదా. నీళ్ళు తవ్వుతున్నాం కదా మనం. ఇది ఎవరు ఆయనలో వచ్చినట్టు? కేసీఆర్ హయాంలో వచ్చినట్టు. ఇప్పుడు నేను హరీష్ రావు గారు ప్రెజెంటేషన్ ఒకటి ఇచ్చారు. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలన విభజనకు ముందు ఎన్ని ఎకరాల సాగు, ఇప్పుడు ఈ రీసెంట్లో ఎన్ని ఎకరాల సాగు? మీరు చెప్తున్నారు పక్కన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 6 లక్షల ఎకరాలు సాగు లేకపోయినా ప్యాడీ ప్రొజెక్షన్లో మన నెంబర్ 1 అని మీరే చెప్తున్నారు. శబాష్, ఒప్పుకుంటున్నాం కదా. ఈ 6 లక్షలు కూడా అయితే మహా అద్భుతం చేస్తే ఏమన్నా కాదంటాడు ఎవడన్నా మీకు? ఇది అద్భుతమే కదా. మహా అద్భుతం జరిగితే ప్రపంచంలో టాప్ 10 డేస్లో ఆంధ్రప్రదేశ్లో నుంచి లేదా విభజించిన తెలంగాణ నెంబర్ 1లో ఉందంటే మీకు వచ్చిన కష్టం ఏంటండి రేవంత్ రెడ్డి గారు? పోనీ మీరు ఏమైనా అచ్చని పచ్చపోచ్చు అంటే నేనే కదా ఎలాంటి వాళ్ళని పిలిచి రిపేర్ చేస్తారని అడిగితే చేస్తామని చెప్పారు. బిల్లులు పాత ఇవ్వమంటే దాని గురించి అబ్బదబ్బ కథలు చెప్పడం. ఇందులో మీరు పనికొచ్చిన పని ఏమైనా చేస్తుందో ఒకటి చెప్పండి. దాంట్లో ఇదే మాట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ మనకి ఇరిగేషన్ శాఖ మంత్రి. ఇంకేటి తెలియదని ఆయన చెప్పాడు కదా. అంటే ప్రిపేర్ అయ్యి వస్తా అని చెప్పడం అది కొంచెం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే అవగాహన లేదని అక్కడ తనకు తాను ఒప్పుకున్నట్టు అయిపోతుంది ప్రతిసారి. రెండోసారి మీరు ఒకసారి కేంద్ర ప్రభుత్వంలో అప్పుడు ఎంపీఏ కదా ఆయన. అవును సార్. ఎంపీ ఉన్నప్పుడు అక్కడ ఏమైనా పోరాటం చేశారా? లేదు. సరే, విభజన హామీల్లో మీరు పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారు. మా ప్రాణహిత చేవెళ్ళకి ఇవ్వండి సార్. ఇచ్చి మాకేంటంటే ఈ కాళేశ్వరం అన్నది ఎన్నాళ్ళ తాత్సారం తర్వాత కేసీఆర్ గారు మొదలెట్టారు. అది ఎన్నాళ్ళ మరి సెకండ్ టర్మ్లోనే కదా అది కంప్లీట్ అయ్యి మనం కాస్త ఫస్ట్ టర్మ్లో కదా ప్రజెంటేషన్స్ అవన్నీ మొదలై ఏదో కింద మీద పడ్డాం. ఇవన్నీ గమనిస్తూ కూడా ఇప్పుడు ఒక సూర్యోద్భవ వాతావరణం. నువ్వు చంద్రబాబు నాయుడు కలిస్తే మంచిదే, అదే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కలిస్తే మీకు బాధ వస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే విభజన హామీలో మనకు మొదటి సంవత్సరం ఇచ్చిన ఎపెక్స్ బాడీ సర్దుబాట్ల ప్రకారమే కదా వాటర్ తీసుకొని వస్తున్నాం మనం. ఇంకేమైనా కొత్తది ఏమైనా దిల్మాంగే మోర్లా మీరు ఏమైనా తీసుకొచ్చారా మాకు? ఇప్పటికి మీ ఇద్దరు ముఖ్యమంత్రులతో ఏటీ కాని దానికి ఎందుకు మాకు ఈ దిక్కుమాల అడవిడి? మనకి సర్ల మీరు ఎపెక్స్ బాడీ మీటింగ్ తర్వాత మీరు వచ్చారు,
ఓ పక్క రామానాయుడు తలా తోకలని దిక్కుమాల ప్రెస్ మీటు, అసలు ఏటి సంబంధం లేదన్నట్టుగా మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీటు. ఈ రెండింటికి కాంట్రడిక్షన్. ముఖ్యమంత్రి హోదాలో మీ ఇద్దరు ఏమైనా ఖండించారా? ఆయన గట్టేస్తానని మేము కట్టడానికి పర్మిషన్ ఇవ్వలేదని. ఇందులో ఎవరు రైట్ ఎవరు రాంగ్? మీకు కింద సబార్డినేట్స్ మీద కంట్రోల్ లేదు. మరి మీరు ఆపేశారు కదా. అసలు బనకచర్లు అంటే లక్షలు చెప్తున్నాను ఇప్పటికీ. అక్కడ పోలవరంలో ఎక్సెస్ వాటర్ వస్తుంది, దాన్ని మళ్ళీ తీసుకొచ్చి బనకచర్ల పోలవరంలో ఎత్తిపోతల పథకం అది. దానికి ఆ కేంద్ర ప్రభుత్వం ఏడు చేస్తుంటే దేవుడికి కూడా ఇక్కడ తెలియదు. ఇప్పుడున్న సామర్థ్యం దాని కెపాసిటీ తగ్గించి కడుతున్నారు. కడితే ఇంకా ఎక్సెస్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? అంచేత టైం వేస్ట్ చేయడానికి అవతల చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఇక్కడ కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి మీరు కాలక్షేపం చేసుకుని ఇంకో 3 ఏళ్ళు మీకు ఉంది, ఆయనకు 3 ఏళ్ళు ఉంది, కాలక్షేపం చేసుకోండి. ఎందుకు ఊరికనే దిక్కుమాల ఆడవిడ మాకు అవన పెళ్ళికి బాజాలు కొట్టి నేనే అని ఎందుకు ఈ దిక్కుమాల ఎలివేషన్లు మన ఎత్తికి? చాలా ఇంక కట్టి పెట్టండి ఎప్పటికైనా సరే. అంటే ఇది ఎప్పటికీ తేలని అంశం అంటారా? ఎప్పటికీ అది వీళ్ళతో అసలు కాదు ఫస్ట్ థింగ్. ఇంకా కేసీఆర్ లట్టడు తెగించదా ఎవడరా మనకు అడ్డినోడు ఆ నిలబెట్టి పారబెట్టాడంటే వేరే కథ ఉంటుంది. ఈయనకి ఆ పారపెట్టి సామర్థ్యం కూడా లేదు. ఫస్ట్ అవగాహన తెచ్చుకోవాలి కదా సార్. అసలు అవగాహన లేదు సార్. ఒక అవగాహన లేదు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన కాగితం చదివిండి ఆయన. సగం కంటెంట్ బుల్లెట్ పాయింట్స్ ఉంటాయి చూడు, అవి తీసుకుని చదివేశాడు బ్రహ్మాండంగా. అంటే ఫస్ట్ పాయింట్ చదివారు, మళ్ళీ మధ్యలో చదివారు, మళ్ళీ బాటమ్ లో చదివారు. కానీ మెయిన్ ఏదైతే ఉంటాయో అవి చదవకుండా వదిలేయడం గల కారణాలు ఏమై ఉంటాయి? అందులోనే అసలు మిఠాయి ఉంది. ఇక్కడ వీళ్ళని ఎంచుకున్నందుకు ఈ రోజు ప్రజలు ఇంత సమస్యలు పడుతున్న సంగతి తెలిసి కూడా వీళ్ళు ఇంత కాలక్షేపం చేయడం ఎలా చూడాలంటారు? వీళ్ళ దగ్గర డిస్క్రిప్షన్స్ లేవు. రేవంత్ రెడ్డికి రేట్ చేయగలరు వెళ్ళి. అక్కడ కూటమిలో ఉండి ఇరిగేషన్ శాఖ మంత్రి, కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని ప్రభావితం చేయగలిగే సామర్థ్యం చంద్రబాబు నాయుడుతోనే ఇటు కావట్లేదు. ఇంతేటవుద్ది. ఊరికే టైం వేస్ట్ అమ్మేది. ఇలా ఊరికే టైం వేస్ట్ చేయడానికి వచ్చి టైం వేస్ట్ చేసుకుని బొమ్మను అంతే, అంతకన్నా ఏం లేదు, ఏమీ లేదు. ఇది నీళ్ళది ఇలా ఉంటే ఇప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రిగ్యులేటర్కి ఎప్పుడు 887 అడుగులు పైన శ్రీశైలం సామర్థ్యం వస్తే దాని కదా నేను ఆపేశాను. వరుసగా ఎండాకాలంలో అందరూ ఆపేస్తారు. నేను చంద్రబాబుకి చెప్పడం బట్టి ఆగింది. బాగా చెప్పావు, శబాస్, సూపర్ నువ్వు. అయినా మరి వర్షాకాలం సంగతి ఏంటి? నీకే నెట్ నోరు ఉంటుంది, అవతల ఆంధ్రప్రదేశ్ వాడికి నోరు ఉంటుంది అనుకుంటున్నా. మాట్లాడలేదు సార్. ఇంత జరిగింది, మరి దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే ఏదైనా ఒకటి మాట్లాడాలి కదా సార్. ఇప్పుడు రామానాయుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన లండన్ పర్యటన పోయి ఎక్కడికో పోయి వస్తారు కదా. చంద్రబాబు నాయుడు కొడుకు ఉచితం కానీ ఆ నోట్లో 4 సర్వస్థితి అక్షరాలు రాస్తేనే కానీ ఆయన మాట్లాడలేడు. ఇప్పుడు ఏమైనా మాట్లాడుతూ టొపేరం లేచిపోద్ది. ఇంత జరుగుతుంటే రాష్ట్రాలు ఇంత ఇదిలో ఉంటే వీళ్ళు ఇంత అసలు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారంటే అంటే పాలన వదిలేసినట్టేనా? ఇప్పుడు దీని మీద నేను ఒక విన్నపం చేస్తున్నాను. మా ప్రకాశాన్ని కూర్చోపెట్టి ఒకసారి ఇంటర్వ్యూ చేయమ్మా. నికర నిల్వలు వాటి ఆవశ్యకత అలాంటి పనికిమాల కన్నా అలాంటి గొప్ప వ్యక్తులు చెప్తే 2 రాష్ట్రాలకి బ్రహ్మాండమైన అవగాహన కల్పిస్తాడు ఆ వ్యక్తి. కానీ ఆ సార్ మాట్లాడితే ఎంతమంది చూస్తున్నారు సార్? చూడకపోతే అలా కర్మమ్మా. అట్లీస్ట్ మనటోళ్ళు చూస్తాం. ఇంకొంచెం డేటా బ్రహ్మాండమైన అనాలిసిస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడున్న డేటా ఏంటంటే గతం ఉందే, ఈ కొత్త డేటా ఏం లేదు. ఇవన్నీ పాత చింతకాయ పచ్చడి తాలింపులు వేసి రేవంత్ రెడ్డి కథలు, హరీష్ రావు గారు చెప్పిందంతా పాత కథ. మేము చెప్పి సచ్చున్నాం. ఇందులో చేసి ఉద్ధరించింది ఏటీ లేదు. ఓన్లీ టపాసుబుతులు కబుర్లు లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు అసలు అసెంబ్లీ సాక్షిగా రోజుకి దిగజారిపోయే వ్యాఖ్యలు అంటారా కాదంటారా? దిగజారిపోవడానికి నిశ్చయించుకున్నప్పుడు ఇప్పుడు నీకు ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ వస్తుంది చెప్పు? ఇది ఏం కానప్పుడే కదా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అదే రేవంత్ రెడ్డి గారి స్టేట్ ఆఫ్ సిచ్యువేషన్. అండ్ ఫ్రస్ట్రేటెడ్ సోల్ అది. అటు ఈ డిస్కషన్స్ లేవు, ప్రభుత్వం నడిపించడానికి ఆయనకి డిస్కషన్స్ లేవు. వాళ్ళు ఏడు చెప్తే అది అవునా నిజమా అనుకున్నా. కేంద్రంలో ఉన్న ముస్లిం కాంగ్రెస్ వాళ్ళు, దమ్మిడికి పనికిరాని ముస్లిం కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చే డైరెక్షన్లో రేవంత్ రెడ్డి గారు పనిచేయాలి. ఆయనకి కుదరదు. ఆయన ఏది పడితే సొంత పెత్తనాలు చేయాలి. ఏమీ కుదరవు, చేయలేడు. ఓన్ డెసిషన్ తీసుకోలేడు. దీనికన్నా ముందు బట్టి విక్రమార్క అనేది చెప్తే వస్తేనే కానీ ఆయన కన్విన్స్ చేస్తేనే కానీ నేను వెళ్ళడానికి కూడా లేదు ఢిల్లీ. ఇన్ని బాధలు ఉన్నాయి ఆయనకి. ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఆడి శంఖలో పుండులటోడు, ఆడి శంఖలో పుండు ఎప్పటికీ తగ్గించినవాడు, రూపాయి ఎవడేవాడు. అంచేది ఈ కష్టాలు ఎలా ఉంటాయి? తీరని వేతలే. అట్లా అని చెప్పేసి ఏది పడుతుంది నోటికి ఎంత వస్తా నాలుకగా కట్ చేస్తాం. ఏడ్ చేస్తావు. ఇప్పుడు నీకు కోపం వచ్చినప్పుడు ఏడ్ చేస్తావు. ఫ్రస్ట్రేటెడ్ ఎలా ఉంటుంది? ఫ్రస్ట్రేట్ అయినప్పుడు F2 సినిమాలో ముసలిలో చిటికలు వేసుకోవడానికి ఉండదు కదా. నాలా పళ్ళైనా కొరకాలి, లేదంటే కొట్టైనా కొట్టాలి, తిట్టాలి. 3 వాడు ఎంచుకున్నాడు ఆయన. ఎలా కొట్టడానికి కుదరదు కాబట్టి ఈ రోజు తనకి ఓటేసి ఇంత ఆ స్థాయిలో నిలిచబెట్టిన ప్రజలు చీ కొడుతున్న పరిస్థితులు కదా సార్. అవన్నీ ఇప్పుడు ఎవరికైనా పడతాయి. 3 సంవత్సరాలు సీట్లో కూర్చున్నాడు కాబట్టి చీ అన్న తూ అన్న వాళ్ళు అక్కడి నుంచి చీ అన్నది ఎంత మెచ్చుకుంటుండో చూడండి. పక్కన మన చూడు బండి సంజయ్కి నరేంద్ర మోడీ మెచ్చుకున్నట్టే ఉంటుంది. ఆ తర్వాత సీట్ సిరిగిపోయేదాకా తెలియదు.
భోగాపురం ఎయిర్పోర్ట్ ఫస్ట్ ట్రయల్ ఫ్లైట్. సో చేశారు. దీని క్రెడిట్ ఎవరికి ఇవ్వాలంటారు అసలు? ఇప్పుడు నువ్వు కారు కొంటావు తల్లి, సార్. షోరూమ్కి వెళ్ళి 4 టెస్ట్ డ్రైవ్లు చేస్తావు, కొనేది ఒకటే కారు, 4 టెస్ట్ డ్రైవ్లు చేయించుకున్నానని చెప్పి మిగిలిన 3 కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు అనుకో, క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి? నేను ఏది చెప్తే నువ్వు కొన్న కారు రెండుకి ఇవ్వాలి. అలా నీది పునాదర వేసిన దానికి పెద్దానికి నీకు హక్కు ఉందంటే ఎలాగొద్ది? మన నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి హైటెక్ సిటీ పునాది వేసింది, మరి ఆయనకి నువ్వు క్రెడిట్ ఇస్తున్నావు, హైటెక్ సిటీ నేను కట్టాను అంటున్నావు. మళ్ళీ మనం మాట చెప్పుకుందాం, చంద్రబాబు నాయుడు గారితోనే చెప్పిద్దాం మనం. సార్ మీరు నేదురుమల్లి జనార్దన్ సార్ పునాది వేస్తే హైటెక్ సిటీ నేను కట్టానని మా అందరికి చెప్తానరా? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సార్ పేరు ఎప్పుడైనా చెప్పినారా మీరు? మరి అది మీకు అక్కడ భోగాపురం కూడా మీకే వర్తిస్తుంది కదా సార్. మళ్ళీ మన మాట మీరు ఎలక్షన్ ముందు పునాదర వేయచ్చు, తర్వాత జగన్మోహన్ రెడ్డి పునాదర వేసి దాన్ని పని కంప్లీట్ చేసిన తర్వాత క్రెడిట్ ఆయనకి ఇవ్వకుండా నేను కట్టానంటే పార్దే కదా. క్రెడిట్ తీసుకోండి, దీనే క్రెడిట్ చోరీ అంటున్నారు కదా. ఆఫ్టర్ ఆల్ కిరసనాలు అమ్ముకున్నోడికి కుల ప్రాతిపదిక మీద డిగ్రీ వచ్చినోడికి ఫ్రస్ట్రేషన్కి వస్తుంటే మరి మాలాట వాళ్ళకి ఎంత రావాలి? క్లెయిమ్ చేయండి సార్, తప్పే ఉంది. ఒక ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ ఫేజ్లో ట్రయల్ రన్ అయింది, సక్సెస్ఫుల్ మాడ్యూల్. ఇలాంటి ఏవి చెప్పండి సార్, ఏంటో మేము సరిస్తాం. అవేవి కాకుండా మొత్తం ఇదంతా నాదే 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 అంటే ల్యాండ్ ఎక్విజిషన్ ఎవరాయిల్లో జరిగింది. ఎన్ని వేల ఎకరాల్లో ఎక్విజిషన్ అప్పుడు డబ్బులు ఎవడు గవర్నమెంట్లో పే చేయబడ్డాయి, ఉత్తనే ఇచ్చేస్తారు ల్యాండ్. అమరావతి రైతులు అనుకున్న రేటే అమాయకులు చేసి మీరు చీకటి దెబ్బలు కొట్టడానికి నారాయణతో అక్కడ కేంద్ర మంత్రి మాధవరావు సింధియా ఏడు చేసిండు తెలీదా? ఇప్పుడు మీ ఏవియేషన్ మంత్రి అన్నీ నాదే ఇది నాదే అని మీ అడుగు జనాలను నడుస్తాడు. మరి వెనక ముందు చెప్పతే ఎలా తెలుస్తుంది? పులకేసి కథ తెలుసా నీకు? ఆ సినిమా చూసావా? అందులో నాకు ఒకటి చెప్పాడు మొన్న, భలే ఉంది అది. ఆడ బొమ్మ గీయించుకుంటాడు, అడిగి ఏదో 6 ప్యాక్ ఎంత లాగుకున్నట్టు. ఏంటి అంటే వచ్చి సభలో ఉన్న వాళ్ళందరూ అదే సార్ మీరు ఎలాగ ఉన్నారు, ఎంత సన్నగా ఎలాంటి గీయించారంటే, నేను దీన్ని పులకేసి ఇలా ఉండివాడను బొమ్మ పెట్టి వెళ్ళిపోతాను, నేను చచ్చిపోతాను, నువ్వు చచ్చిపోతా, అందరూ పోతారు. తర్వాత పులకేసి రాజు ఇలా ఉండివాడి చరిత్రలోని ఆ 6 ప్యాక్ అని ఇంత లాభం అని చూస్తారు. అలాగే చంద్రబాబు చూడు విజన్ 2020 అంటాడు, విజన్ ఇది ఏంటి ఉండదు, ఇది ఇలాంటి బొమ్మలు గీయించి కూర్చోపెట్టడం అన్నమాట. ఇప్పుడు మనకి చైన్ అంటారు తెలుసు కదా, చైన్ అంటే ఏంటి? చైతన్య నారాయణ కాలేజీలో ఆ ఎదవలు ఎవరికి సామాజిక ఇతిహాసాలు సామాజిక అవగాహన ఇదేంటి చెప్పరు. ఎంతసేపు వాళ్ళు చెప్పేది ఏంటి? ఇంజనీరింగ్ MBBS అని రుబ్బు రోల్ పత్రాలు రుబ్బి పిల్లలు తయారు చేయడమే. అడిగి రోడ్డు పక్క ఎడం పక్క నడవాలి, చరిత్ర చదువు కూడా అశోకుడు కూడా తెలీదు. అది హిందువు మన పక్కన అడుగుతాడు, ముస్లిం రాజే కదా అశోక్ అని. అది చైనా సామర్థ్యం. నువ్వు చైనా దేశంలో ఇంకొక చైతన్య నారాయణ కాలేజ్, అడిగి లోక జ్ఞానం ఉండదు, పిరి గొడ్లు బయటకు వచ్చి అడికి IITలో ఉద్యోగ ర్యాంక్ వస్తుంది, ₹1 జీతం అని ముసలి పెళ్లి చేయడానికి తప్ప ఆడికి పొటెన్షియల్ లోక జ్ఞానం ఇంగిత జ్ఞానం ఏంటి ఉండవు. సో నేను అంటుంది ఏంటంటే ఈయన విజన్ 2020 అంటే ఈయన్ని చరిత్రలో ఎలా చెప్పుకోవాలన్న దానికి ఈయన విజనరీ కింద పోర్ట్రేట్ చేసుకున్నాడు ఈ రోజు దాకా. అది చంద్రబాబు నాయుడు గారి లెగసీ. చరిత్రలో నేను చేసి తిరగబడిపోయింది ఏమి ఉండదు, కానీ చరిత్రలో నేను చేశానని ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసేది. ఎందుకంటే చైనా బ్యాచ్లే కదా కళ్ళ ముందు. స్కూల్లో మనం వెళ్ళాం అనుకో, చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో అట్లా చేస్తే రోడ్డు కాడ పక్కన్నాడు, అశోకుడు చెట్లు నాటను, బౌద్ధుడు భార్య పిల్లలను వదిలేసి బౌద్ధ మతం తీసుకున్నాడు, ఇలాంటివన్నీ మనం నేర్చుకున్నాం. దాన్ని బట్టి మనం మాట్లాడగలుగుతాం. ఇప్పుడు చైనాడు ఏంటి చేస్తాడు అంటే వాళ్ళకి 6th క్లాస్ నుంచి అసలు అట్లాంటి సబ్జెక్ట్స్ ఏం లేవు. అంటే నువ్వు ఏం కావాలనుకుంటున్నావు అంటే దాని మీద మాత్రమే ఫోకస్ చేస్తావు. ఆడి గురించి మనం ఇక్కడ పబ్లిసిటీ చేయడం, ఆడికి ఎప్పుడు మా పిల్లలు చదువుతారు నాకు తెలిసి లాస్ట్ టైం వాళ్ళు ఒకటి చెప్పారు, ఆడికి 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ సిలబస్ కూడా ఉండదట. ఇప్పుడు జనవరి నుంచి మొదలెట్టి 2 నెలలు నూరిసరికి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ చేసేస్తారు. అది ఎంతసేపు IIT ఇంజనీరింగ్ తయారు చేసుకుంటూ కూర్చుంటారండి. అయిపోతారు కదా సార్. ఆడు మామూలుగానే ముద్దని వదిలేస్తారండి. అది నిజంగా తెలివితేటలుండి మా పిల్లలు ఎన్హాన్స్ అవ్వడం ఉన్న బుద్ధి జ్ఞానం ఉన్న ఏ తల్లిదండ్రులు అలాంటి రాట్నం చెడు కూడా స్కూల్లో వేయరు. పిల్లలకి గ్రోత్ ఎలా రావాలంటే ఎవడు మట్టుగాడు తయారీలా చేయాలి. అవన్నీ మనకెందుకు కానీ స్కూల్ గురించి. ఇక్కడికి వచ్చారికల్లా చంద్రబాబు గారి విజనరీ ఏంటంటే చరిత్రలో ఈయన్నే చెప్పుకునే కాన్సెప్ట్కి డ్రైవ్ అవుతున్నాడు. స్వార్థం అంటారు దాన్ని. కానీ చరిత్రని తిరగరాసే యోధులు కొంతమంది ఉంటారు రాజకీయ క్షేత్రంలో. అక్కడ జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, రాజశేఖర రెడ్డి అవ్వచ్చు, ఇక్కడ PV నరసింహారావు లాంటి మహనీయులు అవ్వచ్చు. ఆంధ్రప్రదేశ్ చేసుకున్న ప్రైడ్ అది. అంటే ఇక్కడ తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ లాంటాడు ఏది అవసరమో దేనికోసం రాష్ట్రం సాధించామో దాని మీద ఎంఫసిస్ చేసి ఫోకస్ చేస్తే ఆయనకి మకిలంటి నుంచి మొత్తం కాళేశ్వరంతో దోచేసావు. ఫోన్ ట్యాపింగ్ తోట కొన్నప్పుడల్లా AB వెంకటేశ్వరరావు కూడా ఇదే పని చేసిండు కదా అక్కడ. ఆ దిక్కుమల మిషన్లు ఏవుకొని ఆయనకో రూల్ ఇదొక రూల్ వస్తుంది. అక్కడ ఆయన సస్పెండ్ చేసి కూర్చోబెట్టాడు. ఆయన ఎంక్వైరీలు ఈ తలకాయ నొప్పి కొనలేమని చేశాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళకెందుకు ఈ పని ఇక్కడ? ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిన చూపించు ఫోన్ ట్యాపింగ్లో. మనకి టైం వేస్ట్ చేస్తూ వీళ్ళు పాలసపాలు చేసుకుంటూ 2 ప్రభుత్వాలు ఉంటాయి, ఎవరిని ఎంటర్టైన్ చేయాలి. ఇక్కడేమో ఈ ఫోన్ ట్యాపింగ్ అరెస్టులు, ఫామ్లో ఈ రేసింగ్ తోటకూరని ఇక్కడ, అక్కడేమో లెక్కర ఆల్ ఫ్రాడ్ చేసి వాళ్ళ మీద వేసేసి వాళ్ళని జైలు పెట్టేసి వీళ్ళు ఆనందపడిపోతుంటారు.
ఈరోజు తేటతలమైంది కదా సార్, ఎవరు ఏం చేస్తున్నారు అనేది. ఏడు చేటలు నీలటోడు నల్లటోడు కానీ ఊర్లోడికి ఏంటి అర్థం అవుతుంది, అది వాళ్ళ ధైర్యం. అంటే ఇప్పుడు విజన్ 2020 అన్నారు సార్, ఇది ఇప్పుడు నాలుగోసారి జస్ట్ లైక్ విజన్ 2020 అంటే పొలకేసి బొమ్మే. ఒరిజినల్ ఎలా ఉంటాడు, వడివేలుగడు ఎలా ఉంటాడో తెలుసు కదా నీకు. ఆడికి 6 ప్యాక్ ఇంత బాండంగా ఇలా తయారు చేసాడు బొమ్మ పెడితే వీరాది వీరుడు సోరాష్ట్రుడు 20 సంవత్సరాల తర్వాత అనుకున్నాడు అనుకో, అలాగే బిల్డర్ ప్లే అయ్యి. అప్పుడు ఈ వీళ్ళే క్వశ్చన్ చేయాలి కదా సార్, మరి ఎందుకు ఇన్నిసార్లు మీరు ముఖ్యమంత్రి అయినా కూడా ఒక్క ప్రభుత్వ కాలేజ్ ఎందుకు పెట్టించలేదు క్వశ్చన్ చేయాలి కదా సార్. ఎవరు అడగాలి, ఎవరైతే వాళ్ళని ఎంచుకుంటున్నారో వాళ్ళు అడగాలి. అడిగితేనే కదా పీపీపీ అంటే కొత్త కథలు చెప్తారు మనకి. అది ఏది అడుగు దానికి ఒక హరికథ కాలక్షేపం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనితమ్మ వస్తుంది బయటికి, ఆవిడ హోంమంత్రిని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకునే శాఖ ఇచ్చారు ఆవిడకి, ఆవిడ మొదలెడుతుంది. నెక్స్ట్ తపేలా ఛానల్లో డిబేట్లు స్టార్ట్ అవుతాయి. ఇద్దరు ముసలి ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి వెళ్తారు ఆ తపేలా ఛానల్కి, తిట్టుకుంటూనే కాలక్షేపం చేసుకుని ఉంటారు. అయిపోయింది ఆ పని. వార్త ఎక్కడికి వస్తుంది, వాళ్ళ ధైర్యం ఏంటి తెలుసా, నేను బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నా విశ్లేషణలో ప్రతిరోజు మొత్తుకొని చెప్తూ ఉంటాను. వాళ్ళ ధైర్యం ఏంటంటే ఆర్బీఐ గవర్నమెంట్ ఫంక్షనింగ్ తర్వాత 2 years తర్వాత ఇస్తుంది డేటా, వాళ్ళకి అనవసరం. ఇంకా అది రోజు ఫాలో అయితే రెగ్యులర్లో చూసుకుంటున్నాం అనుకో, కొత్త డేట్ వచ్చింది పాత డేట్ పోయిందని మరొకటి అయితే మాడతారు. జమ్ములింగంలో బోర్డులింగం కండి నేను మొన్న ఇచ్చారు కదా సార్, మొన్న ఇచ్చినప్పుడు ప్యానెల్కి వెళ్ళి చెల్లారు, తర్వాత అపదప స్టోరీలు దాని మీద కూడా ఎవరు స్పందించలేదు. ఇంకేటి స్పందిస్తారు, 7 ఏళ్ళ స్పందన డ్యామేజ్ అయిపోయింది వాళ్ళకి. 7 సంవత్సరాలు బట్టి ఇదే పంచాయతీ కదా, జగన్మోహన్ రెడ్డి పడేయడమే కదా. ఇప్పుడు విషయాలు మాడాలి, నిజాలు మాడాలి. ఎక్కడ వద్దాల వలన చేత ఇవంతా ఏంటంటే దైవ కార్యక్రమాల్లాగా వాళ్ళు వచ్చి పూజారి చూడు నువ్వు వెళ్తేనే నీ పేరు గోత్రం నామాలతో అర్చన చేసిపోతాడు, రోజు నీ పేరు మీద చేస్తారు రేట్ టోకెన్ తీసుకుని వెళ్తేనే. అలా వీళ్ళు ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళు ఎలివేషన్ ఇచ్చుకుని పోతూ ఉంటారు. తర్వాత వచ్చినప్పుడు పేడ పెట్టి కడగవలసిన అవసరం లేదు, ఈసారి చెప్పు తీసుకుని కొట్టాలి ఒక్కొక్కడికి. ఏట్రా మాడుతున్నారండి దానికి, అంటే అట్లాంటివి అవుతావేమో అని చెప్పేసి 1,00,000 సంతకాల సేకరణ ఒకటి ప్రూవ్ చేసింది. అండ్ అట్లనే బిడ్డింగ్ వేస్తే ఒక సంస్థ ముందుకు వచ్చింది. సంస్థ ఏంటి, ఒక జింగిగడు వచ్చిండు ఒకడు, జంపింగ్ గడు అర్థమేమో వద్దు. వాడికి బ్యాక్గ్రౌండ్ కావాలి, 440 పడకల హాస్పిటల్ కావాలి, వాడికి 100 మెడికల్ కాలేజీ సీట్లు హ్యాండిల్ చేసిన సామర్థ్యం అనుభవం కావాలి వాడికి. ప్రతివాడు వేసేస్తాడు, లేకపోతే ఎంబీబీఎస్ చదివిన ప్రతివాడు బిడ్డు. మామూలు కథలు లేవు దానికి. భయం టన్నులు కొద్దిస్తాడు జగన్మోహన్ రెడ్డి, లోపల దాచుకోలేక సస్తాను వీళ్ళందరూ. రోజులు గడుస్తున్న కొద్దీ నీళ్ళు కింద కుబుసాలు కదిలిపోతున్నాయి. ఒక్కొక్క ఎమ్మెల్యే పక్క ఎమ్మెల్యేలకు చెవులు కొరుక్కుంటాడు మా పరిస్థితి ఏంటి నెక్స్ట్ అని. సీనియర్లు అయితే అగమ్మకి వచ్చరం భవిష్యత్ అంధకారం డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఆయన కూడా నిన్న సిబిఐ కోర్టు చూసావా, సిఐడి కోర్టు కొట్టేసింది కేసులు 2 క్వాష్ అన్నారు కదా, ఓ పెద్ద ఊగిపోయారు. ఇక్కడ హైకోర్టు చీడిచి కొట్టింది, ఎవర్రో మీరంతా అని. నేను 1,00,000 సార్లు చెప్తున్నాను అదే మొదటి రోజు నుంచి. ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ అన్ని హైకోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇవాళ కౌంటర్ అఫిడవిట్స్లో మాకు సంబంధం లేదని కేసులు విత్డ్రా చేస్తానంటే వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్. నేను అదే చెప్తున్నాను, వ్యవస్థ దేంతోనే పెట్టుకోండి, వ్యవస్థని జరుగుబాటు అంత సుఖం లేదని నాటకాలు ఎడితే తర్వాత తోలు చిరిగిపోద్ది అందరికీ. అదే భయం. రేపు మళ్ళీ ఇలా ఓపెన్ అయిందంటే కేసు కథ కంచికి మనం ఇంటికే. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పైన కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏదైతే ఉందో అది కూడా కొట్టేస్తున్నారు కదా సార్. ఎక్కడ కొట్టేస్తున్నారు, ఎవరు కొట్టేస్తున్నారు? మొన్న చెప్పారు కదా సార్. నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి ప్రజలకు, ఆల్రెడీ చెప్పాను మళ్ళీ చెప్తున్నా. సిబిఐ ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మేము చేయలేమని ఒక ఫైల్ క్లోజ్ చేసి గౌరవ హైకోర్టు సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసింది. ఇది వివేకానంద రెడ్డి గారు మటర్ది. అంటే దాని అర్థం ఏంటి, ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఓవర్. అలాగే సిఐడి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయం. ప్రభుత్వ అధినేత ఆయనే కదా, ఆయనకి ఇచ్చిన బెయిల్ కండిషన్స్లో కూడా అప్రూవల్ ఏమని ఇచ్చింది తెలుసా, బెయిల్ ఇస్తూ ఈయన ప్రభుత్వంలో లేడు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేయలేడని. ఈయన చేసిన పని అదే కదా ఇప్పుడు. అంటే భూమరంగా ఆయన బెయిల్ కండిషన్ ఫస్ట్ క్లాజ్నే ఆయన డిస్ట్రాయ్ చేసుకుంటున్నట్టు కదా, సెల్ఫ్ గోల్ అంటారు దాన్ని. కాబోయే కార్యాన్ని కాగల కార్యాలు గంధవులు తీర్చినట్టు ఆయన పని ఆయనే సులువు చేసుకుంటారు లోపలికి వెళ్ళిపోవడానికి, మన చేతిలో ఏట్లేదు. కానీ ఇప్పుడు మరి ఏంటిది సెకండ్ అంటే వాటర్ ఎత్తిపోయడానికి అన్ని కోట్లు ఇస్తున్నారు కదా సార్, సెకండ్ పంప్ హౌస్ వాటర్ లిఫ్ట్ చేయడానికి. చేయనియమ్మా, వాళ్ళకి ఎన్నాళ్ళు 1000 కోట్ల దగ్గర తగలెట్టారు. ఇప్పటికి 39 కోట్ల పైన మొదట కంపలు కొట్టడానికి ఇచ్చారు. వర్షాలు పడితే నారాయణకి చేసుకున్నంత పండగ ఇంకెవరికి ఉండదు. పోతారు లాస్ట్కి ఆంధ్రప్రదేశ్లో బంగాళాఖాతం ఉంది కాబట్టి కలవడానికి. ఇంకా 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 దీని మీద పెడతారు కానీ ఆ భవనాలు కట్టే నారాయణ ఎప్పుడు అంటారు, చనిపోయే ముందు అంటారు కదా. ఎత్తుతున్నప్పుడు దింపుడు కళ్ళ ఎత్తుతున్నప్పుడు నారాయణ అంటారు. జరుగుతుంది అదే. అంటే సాధారణంగా కొన్ని ఉంటారు కుక్కతో కట్టుకుని గోదావరి ఈతకూడదని ప్రభుత్వంకి ఎవరికైనా సరే ఒక వార్నింగ్ ఉంటుంది. వార్నింగ్ని అధిగమిస్తే
అంటే ఏపీ ప్రజలకి రాజధాని ఉండదు, మంచి రోజులు రావంటారా? రాజధాని ఉండదని ఎందుకు చెప్తున్నాను? అమరావతి రాజధాని. సార్ దాంట్లో పనులు జరగట్లేదు కదా సార్. ఇప్పుడు ఏం పనులు జరగాలి నీకు? భవనాలు ఎవరికి? చంద్రబాబు గారు ఆశల భవంతులు కట్టుకుంటారు, కళల సౌదాలు కట్టుకుంటాడు. అదే మాకెందుకు నీకెందుకు? దాంతో నీకు నాకు పని ఏంటి? నా సెక్రటరీ అక్కడ ఉంది, పని అవుతుంది. నా అసెంబ్లీ ఉంది, లేదా సమావేశాలు పెట్టుకుంటే పని అవుతుంది. భూసేకరణ ఎందుకు సార్ మరి? అది ఇలా అయినాడు, నన్ను అడుగుతావు ఏంటి? ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా సార్ అన్నీ అయిపోయినాయి. జాన్ ట్రావల్టా ఇల్లు ఉంటుంది తెలుసా ఇక్కడ? జాన్ ట్రావల్టా ఇంట్లో రన్వే ఉంటుంది, రన్వేతో లేక ఏరోప్లేన్ దిగాలని. ఈయనకాల అక్కడ కోరుకుంది, మనమేటి చేస్తుంది దానికి. అందుకే ఇప్పుడు దానికి టెస్ట్ రైడ్గా కొడుకు ఆయన పవన్ కళ్యాణ్ గారు మొత్తం విమానాలను హెలికాప్టర్లో తిరుగుతారు రాష్ట్రంలో, దేశంలో. సో అదే రన్వే పెట్టుకుని రేపు దిగుతారు వీళ్ళు ఇక్కడ. ఆ కళల సోదరులన్నీ తీర్చుకోవడానికి వాళ్ళు పనులు చేస్తున్నారు. ఏవైతే ఎలిగేషన్స్ వేశారో గత ప్రభుత్వం మీద, ఈ రోజు అవి వీళ్ళకే బూమరంగా కూర్చున్నాయి. అదే చెప్తున్నాను, ఎలిగేషన్స్ ఆయన మీద చేశారు, వాస్తవాలు వీళ్ళు చేస్తారు. బాధరు అన్నారు. ఎవరు బాగుతున్నారు? ప్రజలు బాగుతుంది వీళ్ళు. రేపు ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారు, నాకు ఎవరి నుంచి గుండె లబ్డబ్బ కొట్టుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 18% తగ్గించిన 28% నుంచి 18% చేసింది. ఆ 10% సెస్ రూపంలో బయటేస్తున్నారు వెహికల్ కొన్న వాళ్ళకి. సెస్ అంటున్నారు దానికి. అంచేతే వాళ్ళు ఇలా చేస్తే ఇలా ముఖ్యదంటే ఇలా తిప్పి చూపిస్తుంటారు వీళ్ళు. సో దీన్ని పోతారు, నీటి దీని మీద ఛార్జీలు ఉన్నాయి, కరెంటు మళ్ళీ ట్రోప్ ఛార్జీలు తెస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను భగవంతుడే కాపాడు. అప్పుడు అన్నారు కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు, నా 8 సార్లు పెంచారు, 5 సార్లు పెంచారు, ఇన్ని సార్లు పెంచారని మాట్లాడారు. మరి ఇప్పుడు వీళ్ళు వచ్చి జస్ట్ రెండు సంవత్సరాల కాలంలోనే ఇంతగానం పెంచుతున్నారు. ఇప్పుడు ఇంటి పన్ను సారీ దాన్ని ఏమంటారు, ఇంటికి లోన్ తీసుకుని ఇల్లు కట్టుకోమ్మా, ఈఎంఐ కట్టావు కదా. చంద్రబాబు రెడ్డి చేస్తారంటే ఇంటి పన్ను, నీకు ఇంటికి లోన్ ఇచ్చాం కదా, ఇంటి పన్ను డబ్బులన్నీ ఒకే రోజు కట్ట అంటాడు. జగన్మోహన్ రెడ్డి అంటే ఇన్స్టాల్మెంట్లో తీసుకున్నాడు. తప్పు ఎవరిది, రైట్ ఎవరిదో ప్రజలు ఆలోచించుకోవాలి. విడతల వారీగా కరెంట్ ఛార్జీలు పెంచడం వెసెస్ ఒకేసారి బాధడం, అది చంద్రబాబు గారు. బాధుడే ఎవరితో మీరు తేల్చుకోండి. ఇవాళ 10 రూపాయలు, రేపు 20 రూపాయలు, ఎల్లుండి 50 రూపాయలు పెరిగింది అనుకో, భారం నీకు తెలియదు. టోటల్ 70 రూపాయలది. ఒకే రోజు 70 రూపాయలు బాధితే పెను భారం నీకే. ఆ 70 కన్సిస్టెంట్గా ప్రతి నెల వెళ్తే ఇంకా మరి ఏంటి సార్ ఏమీ చేయలేము. సొల్యూషన్ నా దగ్గర ఏం లేదు, నీ దగ్గర ఉన్నట్టు చెప్పాలి, తెలుసుకుంటారు. ఈ సొల్యూషన్ ఉన్న 3 సంవత్సరాలు ఏం చేయలేరు ప్రజలు. మిగిలిన 3 సంవత్సరాలు ఏం చేయలేరు. అది వాళ్ళ ధైర్యం. సో ఏదున్నా కూడా మేము ఇంకా చేస్తున్నాం. మొన్న చూసుకున్నట్టయితే ఫోర్బ్ బిజినెస్ మ్యాగజైన్లో ఆంధ్రప్రదేశ్ది పెట్టుబడులు ఎక్కువ వచ్చాయని చెప్పేసి మాట్లాడారు. అత్తారింటికి దారి సినిమా చూసావా? చూసాను సార్. అందులో బ్రహ్మానంద గడికి భాస్కర్ అవార్డు వస్తుంది తెలుసు కదా. అవును సార్. అలాంటిదే ఇది కూడా. ఏ ప్రాతిపదిక మీదకి వచ్చిందో ఒకసారి చెప్పమను. ఇది ఇండస్ట్రీ పెట్టుబడులు వచ్చాయి, ఇది ఇండస్ట్రీ గ్రౌండ్ అయింది. ఒకటి చూపించి మన ఆంధ్రప్రదేశ్లో. నువ్వు కావాలంటే ఓపెన్ చేసి ఆర్ఓసి వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. పిఎఫ్ కొత్త అకౌంట్లు ఎన్ని ఓపెన్ చేసి చూపిద్దాం ప్రజలకి. ఇది నేను క్లూ వేస్తున్నాను ఫస్ట్. ఇంతవరకు ఒక్క సంస్థ కూడా రాలేదంటారా? ఏది వచ్చింది చెప్పు, నువ్వు చెప్పు, నేను చెప్తాను. వచ్చింది లేదు నేను చెప్తాను. మైక్రోసాఫ్ట్ అన్నారు, డేటా సెంటర్స్ అన్నారు, ఏది ఏఐ ఇది పునాదిరాయి పెడితే వచ్చేసినట్టు నేటే. అదాని డేటా సెంటర్ ఆల్రెడీ ఉంది, దానికి గూగుల్లో టెక్నాలజీ ఇస్తా అన్నాడు. ఆడిది మొదలు ఇది మొదలు ఫేజుల వారీగా నడుస్తుంది. అమ్మానిది అదానిది డేటా సెంటర్లు. ఏ యూనివర్సిటీ అదేంటిది చెప్పారు కదా. అది ఆయన కళలో సౌధం. అది నాకు చిరకాల స్వప్నం. ఏ క్వాంటమ్ 2 రమ్మను, అప్పుడు మాడదాం. అప్పుడు ఇంకెంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఎంతమంది ఉద్యోగాలు పోతాయి, అప్పుడు మాడదాం. క్లౌడ్ కూడా అన్నీ వస్తాయి. ఆయన రాత్రి పుస్తకాలు, టీవీ, బీబీసీ న్యూస్ అవన్నీ చూస్తే అన్ని ఇలాంటి పదాలన్నీ చెప్తారు. తెల్లరోజు మనకు చెప్పేస్తారు. అండ్ అప్పుల గురించి మాట్లాడితే ఏం అప్పులు? 3 లక్షల కోట్లు అయింది దగ్గర పూర్ణ కుంభం. రేపు మంగళవారం ఇంకో 5-6 కోట్లు రెడీగా ఉంటారు. 5,000 7,000 రేపు తెలుస్తుంది ఆఫర్. వాళ్ళు ప్రతి మంగళవారం సమావేశాలు లేకుండా కూర్చుంటారు గన్నట్టుకుని. ఈ వారం అంతా ఎవరి మీద పడుతుంది సార్? ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇవ్వరు సరిగా ఇవ్వట్లేదు. ఒక జీతాలు మాత్రం ఇచ్చేసి జీతాలు ఇవ్వట్లేదు. పెన్షన్స్ ఇవాళకి జీతాల పల్లె. పెన్షన్స్ పడ్డాయి కదా సార్, మొన్న 31st ఇచ్చారు కదా సార్. పెన్షన్లు సంక్షేమం ఒకటే పథకం, అది ఒకటే చేస్తారు మొదటి కాడి నుంచి. ఇది తప్ప ఇంకేం జరగట్లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. జీతాలు ఏవి ఎంప్లాయీస్కి, పెండింగ్ డిఏలు ఏవి సార్? రాకపోతే వాళ్ళు అంత సైలెంట్ ఎట్లా ఉంటారు సార్? గవర్నమెంట్ ఏం చేస్తారు? ఊరెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి టైంలో కూడా ఉద్యమం చేశారు. ఒకే రోజుల్లో సాయంత్రం తుస్సుమంది. ఇప్పుడు అదే పని చేయాలి. అంచేత ఎందుకు చేసి ఏం లాభం? వాళ్ళు ప్రభుత్వాలు మార్చేస్తారు నెక్స్ట్ అంతే. దీని గురించి మాట్లాడడం కూడా వద్దంటారా సార్? టైం వేస్ట్ ఎందుకు? ఏం వాళ్ళకి లేని కనకలేని దొరకదు కత్తిపేటకి ఎందుకని. అప్పుడు నమ్మారు కదమ్మా. నువ్వు ప్రజవి వాళ్ళు లంచం తీసుకుంటాడు, అప్పుడు నీ పక్కన ప్రజలు ఎవరైనా నిలబడ్డారా లేకపోతే మిగిలిన ఎంప్లాయీస్ నిలబడ్డారా? చెప్పు ఒకసారి. నిలబడ్డారా ఎవరన్నా? మరి లేనప్పుడు ఏదోళ్ళకి కష్టం వస్తే నువ్వు నేను ఎందుకు ఎంటర్టైన్ చేయాలి? వాళ్ళు ఏడు పాలన కనీస బాధ్యత ఉంటది కదా సార్. ఏం బాధ్యత? మానవత దృక్పథం. సంఘాలు ఉన్నాయి కదా మరి. ఎలక్షన్లకు మొన్న ఎలక్షన్స్ ఏవో అయినట్టు ఉన్నాయి. వాళ్ళు బైకులు పట్టుకుని రమ్మని బయటకు వచ్చి చెప్పమను. నేను ఈ స్టేషన్కి అధ్యక్షుడిని,
మాకు 3 నెలల బట్టి జీతం ఇవ్వలే, 6 నెలల బట్టి జీతం ఇవ్వలే చెప్పమనాలని ఎందుకు చెప్పరు? మేము ట్రెజరీ నుంచి ఇవాళ బయటకి అవుట్ఫ్లో ఎంత క్యాష్ ఉంది, ఇన్ఫ్లో ఎంత క్యాష్ ఉంది, టోటల్ శాలరీస్ ఎంత, ఈ క్యాలిక్యులేషన్ అన్నీ చేసి కూర్చుని ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఏ వెళ్ళలేదో మేము చూసుకుని విశ్లేషించాలా? మరి ఏంటి సార్ అసలు ఇప్పుడు డబ్బులు తిరగడం బాగా మలిగి సచివాలయ వ్యవస్థ త్రూగా ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ వస్తే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి అప్పుడు ఉన్న ఎంప్లాయీస్కి ఎవరికి నచ్చట్లేదు అది, ఆ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్. నేనేం చేస్తాను, నువ్వేం చేయగలవు దానికి? ప్రజలు ఏమన్నా నియోజకవర్గంలో నా సచివాలయంలో ఈ సేవలు గతంలో ఉండి ఇప్పుడు ఎందుకు లేవని ఎవడన్నా ప్రజలు గౌరవ చేసిన ఉదంతం చూసావా? ఎందుకు నువ్వు నేను ఎత్తుమూరు కొట్టుకుని? ప్రజలకు లేని బాధ నీకు నాకెందుకు? అంటే ఇప్పుడు కొన్ని చూస్తున్నాం సార్, వీడియోస్ చూస్తుంటే గతంలో పెన్షన్సే కావచ్చు, ఏదైనా వికలాంగులకే కావచ్చు, ఇంటి వరకు వెళ్ళి వాలంటీర్లు ఇచ్చిన పరిస్థితి. ఇప్పుడు ఈ రోజు పరిస్థితి చూస్తే అంటే దానికి చంద్రబాబు నాయుడు ఇచ్చేస్తుంటారు. కళ్ళు లేని వాళ్ళ పరిస్థితి, ముసలమ్మల పరిస్థితి, వాళ్ళు నడిచే విధానం అదంతా చూసి ఎంత గోస అంటే అసలు వర్ణనాతీతం సార్ ఆ బాధని చెప్పడం. ఈరోజు ఆ వ్యవస్థను తీసేసి ఇప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చి అటు వాళ్ళని ఆ వ్యవస్థ తీయడం వల్ల వాళ్ళు రోడ్డున పడ్డారు, ఇప్పుడు వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఏంటి సార్, పాపం అనిపిస్తుంది చూస్తుంటే. పాపం అని బల్లిలో విచారి అంటే చూడు, బల్లి